ప్రస్తుతం అమెరికాకు ఇండియాకు మధ్య టారిఫ్ వార్కు తెరలేచింది. అమెరికాలో ఉద్యోగాలన్నీ ఇండియన్స్ కాజేస్తున్నారని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి దారిని పోయే దానయ్య వరకు ఇండియాపై అక్కసు వెలగక్కుతున్నారు. ఇక తాజాగా అమెరికాలో మయామిలో ఒక హోటల్ యాజమాన్యం ఫ్రంట్ డెస్క్ లేదా రిసెప్షనిస్ట్ ఉద్యోగం కూడా అవుట్సోర్సింగ్ కట్టబెట్టి తమ వ్యాపారం కానిస్తోంది. అయితే తాజాగా ఒక గెస్ట్ హోటల్ చెక్ ఇన్ ప్రాసెస్ చూసి కంగు తిన్నాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే, యావత్ అమెరికా బగ్గుమంది. ఎక్కడో ఇండియాలో కూర్చుని ఇక్కడ రిసెప్షనిస్ట్ ఉద్యోగం చేయడం ఏంటి, ఇస్తే అమెరికన్కి ఇవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. వివరాలేంటో ఒక లుక్ వేద్దాం. టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను అన్ని రంగాలు తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నాయి. ఇక కంపెనీలు కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి కొన్ని ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఇస్తూ ఉంటాయి. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తంతు. అయితే అమెరికాలోని మయామిలో తాజాగా వెలుగు చూసిన సంఘటన ఎవరికైనా కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్కడి ఒక హోటల్ ఫ్రంట్ డెస్క్ సిబ్బంది లేదా మన ఇండియాలో అయితే హోటల్ రిసెప్షనిస్ట్ ఉద్యోగం అవుట్సోర్సింగ్కు ఇచ్చింది. అయితే కొత్తగా హోటల్కు ఎవరైనా గెస్ట్ వచ్చి చెక్ ఇన్ చేయాలంటే ప్రాసెస్ అంతా ఎక్కడో ఇండియాలో కూర్చున్న సిబ్బంది గెస్టుకు అక్కడ ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్ ద్వారా సూచనలు ఇస్తూ ఉంటారు. దాని ప్రకారం గెస్ట్ గది తాళం తీసుకుని వెళతాడు. ఇక తాజా ఘటన విషయానికి వస్తే ఓ గెస్ట్ లా క్వింటా బై వింధాన్ అనే హోటల్లో ఓ రూమ్ బుక్ చేసుకున్నాడు. తీరా గెస్ట్ హోటల్లోకి ఎంట్రీ ఇచ్చేసరికి అక్కడ అతనికి అతిపెద్ద డిస్ప్లే స్క్రీన్ స్వాగతం పలికింది. స్క్రీన్లో వర్చువల్ ఫ్రంట్ డెస్క్ ఉద్యోగి గెస్ట్ను పలకరించారు. కాగా ఈ వర్చువల్ డెస్క్ ఉద్యోగి ఇండియా నుంచి పనిచేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. వచ్చిన అతిథిని వర్చువల్ ఫ్రంట్ డెస్క్ ఉద్యోగి మీకు ఒక రూమ్ కీ కావాలా లేక 2 రూమ్ కీలు కావాలా అని వీడియో ద్వారా ప్రశ్నించాడు. దీనికి గెస్ట్ సమాధానం చెబుతూ 2 కావాలి, ఒకవేళ ఒక కీ పోయినా మరోటి ఉంటుందని చెప్పాడు. తర్వాత గెస్ట్గా వచ్చిన కస్టమర్ స్క్రీన్పై ఉన్న ఫామ్పై తన వేలుతో సంతకం చేశాడు. ఈ తతంగాన్ని కస్టమర్ వీడియో చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశాడు. గత శనివారం నుంచి వీడియోను సుమారు 20 లక్షల మంది చూసి ఆశ్చర్యపోయారు. గెస్ట్కు అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మధ్య జరిగిన సంభాషణపై సోషల్ మీడియాలో పెనుదుమారం రేపింది. హోటల్ చైన్ ఫ్రంట్ డెస్క్ ఉద్యోగాలను విదేశాల్లో ఉన్నవారికి ఎలా ఇస్తుందని మండిపడ్డారు. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ద్వారా విదేశాల్లో ఉన్నవారికి కట్టబెడుతున్నారని సోషల్ మీడియాలో పలువురు యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చట్ట వ్యతిరేకమని హోటల్ యాజమాన్యంపై ధ్వజమెత్తారు. ఒకవేళ అమెరికాలో డబ్బు సంపాదించుకోవాలనుకుంటే అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ఎక్స్లో ఒకరు పోస్టు పెట్టారు. ఇదేమి హోటల్, తాను తప్పకుండా ఈ హోటల్ను అవాయిడ్ చేస్తానని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరి కొంతమంది యూజర్లు వెంటనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు దీని గురించి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపై టారిఫ్లను ఎడాపెడా బాదుతున్నాడు. అలాగే అమెరికాకు చెందిన కంపెనీలు ఉద్యోగాలను విదేశీయులకు అవుట్సోర్సింగ్ ఇస్తే భారీ ఎత్తున పన్ను వడ్డించాలని సలహా ఇచ్చాడు. ఇక ఈ తతంగమంతా దుమారం రేగిన తర్వాత వింధమ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లా క్వాంటిమ్ ఇన్ హోటల్ అధికార ప్రతినిధి స్పందించారు. మీడియాతో మాట్లాడారు. తమకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది, దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. ఇక ఈ హోటల్ ఫ్రాంచైజీ కింద ఇచ్చేశాము. ఈ హోటల్ను నడిపేవారు సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటారు. తమకు వారిపై ఎలాంటి కంట్రోల్ ఉండదని వివరణ ఇచ్చారు. అయితే ఈ ఫ్రాంచైజీ ఉపయోగిస్తున్న ఎక్విప్మెంట్ను తాము ఆమోదించమని, అలాగే ఇతర ఫ్రాంచైజీలను కూడా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరుతామని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఇక తమ బ్రాండ్ స్టాండర్డ్ నియమ నిబంధనల ప్రకారం హోటల్ వద్ద భౌతికంగా సిబ్బంది ఉండి అతిథులను ఆహ్వానించాలని, ఫ్రంట్ డెస్క్ వద్ద ఎల్లవేళలా సిబ్బంది ఉండాలనేది తమ కండిషన్ అని, ఇలా వీడియో ద్వారా వెల్కమ్ చెప్పడం కుదరదని హోటల్ ప్రతినిధి వివరించారు. ఇదిలా ఉండగా లా క్వింటా హోటల్కు మయామి ఏరియాలో పలు హోటల్స్ ఉన్నాయి. ఇక ఈ లా క్వింటా హోటల్లోనే వర్చువల్ ఫ్రంట్ డెస్క్లు అవుట్సోర్సింగ్ ఇచ్చాయా లేక అన్ని హోటల్స్లో ఇలానే అవుట్సోర్సింగ్ ఇచ్చాయా అనేది ఖచ్చితంగా తెలియదు. అయితే లా క్వాంటమ్ హోటల్ కంపెనీ యాజమాన్యం వాంధం మాత్రం తమ వెబ్సైట్లో కొంతమంది గెస్ట్లను మొబైల్ చెక్-ఇన్లకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక వ్యక్తి యూట్యూబ్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఫ్లోరిడాలోని బోంటియా స్ప్రింగ్లో వాంథమ్ హోటల్లో ఇలానే అతిపెద్ద ట్యాబ్లెట్ స్క్రీన్ను వినియోగించి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ద్వారా తమ పనులు కానిచ్చారని పోస్టు పెట్టారు.
ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి తాను హోటల్లో చెక్ ఇన్ కావడానికి ముందు ఎంట్రన్స్లో స్క్రీన్లో ఉన్న వ్యక్తి తనతో మాట్లాడాడు, తన ఐడిని స్కాన్ చేశారు, తన క్రెడిట్ కార్డును స్కైప్ చేశారు. తర్వాత మెషిన్ ఒక కీ ఇచ్చిందని యూజర్ తన అనుభవాన్ని ప్రస్తావించారు. మరో సోషల్ మీడియా యూజర్ కూడా తనకు ఇలాంటి అనుభవం ఎదురైంది. తాను డబ్లిన్లో ఓ హోటల్లో చెక్ ఇన్ అయ్యేటప్పుడు వర్చువల్ ఫ్రంట్ డెస్క్ ఉద్యోగితో మాట్లాడి కీ తీసుకున్నానని చెప్పాడు. అయితే నిజాయితీగా చెప్పాలంటే ఫ్రంట్ డెస్క్ వద్ద పనిచేసే సిబ్బంది కంటే కూడా వర్చువల్గా పనిచేసే సిబ్బంది వద్ద పనులు త్వరగా అవుతాయి, త్వరగా కీ లభిస్తుంది. భౌతికంగా ఫ్రంట్ డెస్క్ వద్ద ఉండే సిబ్బంది వల్ల అనవసరంగా సమయం వృధా అవుతుందని, వర్చువల్గా అయితే పనులు త్వరగా అయిపోతాయని వర్చువల్ ఫ్రంట్ డెస్క్ సిబ్బంది బెస్ట్ అంటూ ఆన్లైన్లో ప్రశంసలు కురిపించారు. ఇక ఆమ్నెస్టర్ డ్యామ్లో హోటల్లో అయితే చెక్ ఇన్ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. హోటల్కు వచ్చిన గెస్ట్ హోటల్ వద్ద ఉండే అతిపెద్ద ఐప్యాడ్లో ఫామ్ పూర్తి చేసిన తర్వాత కీ కార్డ్ ఇవ్వడం జరుగుతుందని మరో యూజర్ చెప్పాడు. ప్రస్తుతం ఈ రోజుల్లో ఫ్రంట్ డెస్క్లో సిబ్బంది అవసరం లేదనేవారు కూడా ఉన్నారు. అయితే తాజాగా డెలాయిట్ అధ్యయనంలో 59% అమెరికన్ కంపెనీలు అవుట్సోర్సింగ్ పనిని ఇండియాకి ఇవ్వడానికి మొగ్గు చూపారు. అలాగే అమెరికా, యూరోపియన్ అవుట్సోర్సింగ్ కంపెనీలు ఐటీ సొల్యూషన్స్ టాప్ డెస్టినేషన్ ఇండియా అని భావిస్తున్నారు. మయామి హోటల్ ఎపిసోడ్ తర్వాత అమెరికా ఉద్యోగాలు ఇండియన్స్ తన్నుకుపోతున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఉన్న ఉద్యోగాలు కూడా ఆటో మెషిన్ ద్వారా కంపెనీ పని కానిస్తే తమ బతుకులెలా అని సామాన్య అమెరికన్ ఆందోళన చెందుతున్నాడు. అయితే అమెరికాలో అవుట్సోర్సింగ్ పెద్ద దుమారమే రేపుతున్నా కంపెనీలు మాత్రం అవుట్సోర్సింగ్కే మొగ్గు చూపుతున్నాయి. ఇక ఇండియా ఐటీ సేవల ఎగుమతుల విషయానికి వస్తే ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో $213.2 బిలియన్ ఉంటే 2021-22 నాటికి ఇది కాస్త $254.4 బిలియన్ ఎగబాకింది. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా రిమోట్ టెక్నాలజీ, ఆటోమేషన్ శరవేగంగా ఇతర రంగాలకు కూడా విస్తరిస్తోంది. తాజాగా హోటల్ ఫ్రంట్ డెస్క్ సిబ్బంది ఉద్యోగాలు కూడా ఇండియాలో ఎక్కడో మారుమూల కూర్చుని ఇక్కడ అమెరికాలో నిర్వహించే స్థాయికి చేరుకుంది ఈ టెక్నాలజీ. ఇక అమెరికా కంపెనీలు అవుట్సోర్సింగ్ విషయానికి వస్తే ఇండియన్స్ అత్యంత నైపుణ్యం కలిగిన వారిని వారికి ఉద్యోగాలు ఇస్తున్నాయి. 2023లో H1B వీసాల విషయానికి వస్తే భారతీయులకు 72% వీసాలు లభిస్తే చైనా పౌరులకు 12% లభించాయి. వారిలో 65% కంప్యూటర్, దాని అనుబంధ రంగాలకు చెందిన ఉద్యోగాలు లభించాయి. ఇక వీరి వేతనాల విషయానికి వస్తే $118,000గా తేలింది. ఇక 2023లో అమెరికాకు ఏకంగా 16 లక్షల మంది వలస వచ్చారు. గత 2 దశాబ్దాల్లో ఇదే అత్యధికం. ప్రస్తుతం అమెరికా జనాభాలో 14% మంది వలస వచ్చిన వారుగా తేలింది. 1910 తర్వాత అమెరికాలో వలసల విషయానికి వస్తే మెక్సికన్ల అగ్రస్థానంలో ఉంటే 2వ స్థానంలో ఇండియన్స్ ఉన్నారు. అయితే కంపెనీలు లాభాలను గడించడానికి ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ఇస్తున్నాయి. ప్రస్తుతం అవుట్సోర్సింగ్కు తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అందుబాటులోకి రానుంది. దీంతో ఉన్న ఐటీ ఉద్యోగాలు పోతుంటే ఇక అమెరికన్లకు ఎలా ఉద్యోగాలు లభిస్తాయో ట్రంప్కే తెలియాలి. ఇక వైపు టెక్నాలజీ మెరుపు వేగంతో విస్తరిస్తోంది. ఇదే సమయంలో ఉద్యోగి కూడా దానికి తగ్గట్టు నైపుణ్యం చూపిస్తేనే జాబ్ మార్కెట్లో నిలబడగలడు. మరి ఆ టాలెంట్ కొరవడినందునే అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ఇండియన్స్ తన్నుకుపోతున్నారు. ఈ విషయం ట్రంప్కు తెలియకపోవడం శోచనీయం. గ్రో అప్ మిస్టర్ ట్రంప్ అని సానుభూతి చూపించడం తప్ప చేయగలిగింది కూడా ఏమీ లేదంటున్నారు టెక్ రంగానికి చెందిన నిపుణులు.